దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాప్లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ రియాజ్ భత్కాల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతో పాటుగా 5 నిందితులు కింద కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీ సుధలతో కూడిన ధర్మాసనం సుమారుగా 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. ఇవాళ ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. 2013లో దిల్సుఖ్నగర్లో ఫిబ్రవరి 1వ తారీఖున బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 13 సంవత్సరాలు రన్నింగ్ లో ఉన్నాయి. 13 సంవత్సరాలు అయింది. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, 4 చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. మక్కా మజీద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్. వాళ్ళని ఉరిశిక్ష ఖరారైందని విన్నాం మేము. దిల్సుఖ్ నగర్ చాలా హ్యాపీగా ఉంది. క్షతగాత్రులు చాలా మంది ఉన్నారు. పేర్లు అయితే నాదళ్ళు మంచాల మీద ఉన్నారు. చాలా మంది కళ్ళు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, వాళ్ళందరికీ న్యాయం చేయమని కోరుతున్న రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ స్తూపం నిర్మించాలా, దిల్సుఖ్ నగర్ లో కోటిలో స్తూపం నిర్మించాలా. ఉగ్రవాద చర్య అనేది దానికి మతము ప్రాంతము ఏమీ లేదు. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈ అంటే ఒకటి న్యాయస్థానంలో ఆలస్యం కావచ్చు, అంటే జస్టిస్ ఈజ్ డినైడ్ బట్ జస్టిస్ డిలేయిడ్ బట్ జస్టిస్ డస్ నాట్ డినైడ్, అంటే ఆలస్యం అవుతుంది కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దానికి సాక్ష్యాలు కావాలి. కనుక జరిగింది ఇవాళ జరిగినటువంటి ఈ విషయం అనేది ఆహ్వానించదగినటువంటి విషయం. ప్రశాంతంగా ఉండే ఏరియా మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయింది. అందరు బిజినెస్ మొత్తం చాలా దెబ్బతిన్నాయి. ఇక్కడ ఏరియా చూసినారు చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పటికైనా కొద్దిగా జాగ్రత్తగా అందరూ చూసుకొని ఉండాలి. కానీ ఎవరు పట్టించుకోకుండా కొద్దిగా చూస్తలేరు. మళ్ళీ కూడా జరిగేవి ఉంటాయి. ఆ విషయంలో మరి కొంచెం మీరు అందరూ సహకరించాలి. బాంబు బ్లాస్ట్ కాగానే అందరూ చాలా ఆందోళనకరంగా చెందిరు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయారు. చాలా మంది చనిపోయి ఉంటే పడి ఉన్నారు. మేము కూడా భయం పడి అందరూ వెళ్ళిపోయినాం మేము. కానీ ఒక 2-3 years వరకు దిల్సుఖ్ కోలుకోలేకపోయింది. ఇక రావాలంటే చాలా మంది భయపడుతున్నారు. వీళ్ళని తీసుకుపోయి